సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది నుండి అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఇవాళ ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అన్నది వీడియోలో చూపిస్తా. నేను లేచే వరకు మా మమ్మీ అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకుంది. సో ఇప్పుడు బయట ఏం చేస్తుందో చూద్దాం. కాదు కానీ ఇలా ఏం పండుగ? ఉగాది. మరి అందరికీ హాయ్ చెప్పి ఉగాది శుభాకాంక్షలు. హాయ్, ఉగాది మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు. సో ఫైనల్లీ స్నానాలు చేసి రెడీ అయ్యి మామిడాకులు తెచ్చిన అట్లా కట్టేసినాం అన్నట్టు. నిన్న కొనుక్కొచ్చినాయి ఇవి. సో మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. ఇది పచ్చడికి కూరడి అన్నట్టు. అది ఎందుకు అన్నట్టు? అది కూరాడి ఏం దేవుడు అన్నట్టు? కూరాడి అంటే ఎప్పుడు మంచిగా ఉండాలి. మరి ఇక్కడ దేవునికి కట్టాడా? ఇక్కడ కూడా కట్టలేనా? సో ఇది మా దేవుళ్ళు ఫ్రెండ్స్. లోపల ఇట్లా కంకణాలు కట్టేసుకొని పచ్చడి చేసుకునే ముందు ప్రతి ఒక్క దేవునికి ఇట్లా మంచిగా చేసుకున్నాక అన్ని దర్వాజలకు కట్టేసుకొని ఇట్లా మొక్కుకున్నాక పచ్చడి స్టార్ట్ చేసుకుంటే మంచిది అని మా మమ్మీ యూట్యూబ్లో చూసిందట. సో యూట్యూబ్ పాటిస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా తులసమ్మ చెట్టు కట్టేస్తుంది. సో ఇట్లుంటుంది. మా అమ్మ ఏ పూజ అయినా సుక్కలు చూపిస్తుంది. మధ్యాహ్నం దాకా పూజలు అవుతాయి. ఇది మామిడికాయలు, ఇది ఆపపూత, అరటిపండు, బెల్లం, కొత్త చింతపండు, కారపొడి, ఉప్పు ఇవన్నీ వేస్తాం. తెలుగు సాంప్రదాయాలతో చేస్తున్న పచ్చడి ఇంకా సిస్టమేటిక్గా చేస్తుంది చూడండి. సో ఇట్లా ప్రతిసారి చేస్తుంది కానీ మనం ఇంట్లో డబ్బడి ఇవ్వడం. సో ఈసారి ఈ వీడియో మీరు ఎట్లా చేసుకుంటాం అనేది మీకు చూపించాలని నేను మరీ ఇంట్లో ఎంత ఫోకస్ చేయించి వీడియో చూపిస్తున్నాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఏదైనా క్లారిటీ అయ్యి మీకు ఏమైనా అటు ఇటు అనిపిస్తున్నా కూడా దాని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నెక్స్ట్ సారి అది మా ప్రాబ్లం ఉన్నా నెక్స్ట్ సారి అది రిపీట్ కాకుండా చూసుకోవాలి కదా. సో ఇప్పుడు ఇది దేవుని కాడికి తీసుకుపోతుంది. ఇక్కడ కింద పెట్టేసి మొక్కుతారు. గట్టిగానే కోరుకుంది ఆ మా అమ్మ. సో ఇప్పుడు ఉగాది పచ్చడి టేస్ట్ చేయబోతున్నాం. పేరే ఉన్నది. పచ్చడి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బూరెలు, బూరెలు మొదలు పెట్టాం. ఇప్పుడు బూరెలు చేసుకున్నాం. సో పచ్చడి అయితే తిన్నాం ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసారు. అయిపోయింది. ఇప్పుడు ఇక బూరెల పండుగ. ఇది చాలా బాగుంటుంది. మీరు ఎండ్ అయ్యేదాకా చూడండి వీడియో. అప్పటి నుంచి ఎదురు చూస్తున్న బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఒకసారి తిని టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఉగాది అంటే బూరెలు స్పెషల్ అని అందరికీ తెలుసు.
మా సైడ్ అయితే బూరెలు అని అంటాం. మీ సైడ్ ఏమంటారు, వేరే ఏమన్నా అంటే కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు ఉంటాం.